వెల్కమ్ టు విజయనన్ని రెసిపీస్. మనం ఇప్పుడు నువ్వుల కారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. 1 వీక్ అయింది. నేను అనుకున్న ప్రకారం మళ్ళీ మీకు నెక్స్ట్ వీకే నేను నెక్స్ట్ ఐటెం చేసేసాను. మరి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. 2 కప్పుల తెల్ల నువ్వులు తీసుకొని దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. 2 కప్పుల నువ్వులకి 1 కప్పు వేరుశనగ గుళ్ళు. అన్ని కొలతలతో చెప్తున్నాను, కరెక్ట్గా చేస్తే బాగా వస్తుంది, రుచికి రుచి. ఒక 20 ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, ఈ నువ్వులు వేరుశనగలు బాగా చల్లారాలి. సేమ్ అదే వేడిగా కానీ మిక్సీ చేసినట్టయితే ఆయిల్గా వచ్చి మొత్తం చెడిపోతుంది. అర్థమైందా? బాగా చల్లారాక మిక్సీ చేయాలి, ఓకేనా? వెల్లుల్లి, జీలకర్ర, ఇవి నువ్వులు చల్లారిపోయండి. ఇప్పుడు 1 by 1 మిక్సీ వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ముందు అన్నీ ఒకేసారి పెద్దగా మిక్సీ వేసేయకూడదండి. ఆపుతూ వేస్తూ మిక్సీ వేయాలి. ఫుల్గా మిక్సీ ఆడేస్తే అది ఆయిల్గా అయిపోయి ముద్ద కట్టేస్తుందండి. జీలకర్ర, ఇప్పుడు వేరుశనగలు వేస్తున్నాను. లైన్గా ఒక్కొక్కటి అలా వేసి చక్కగా చేస్తే నువ్వుల కారం పొడి ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ చేసుకోవాలని మీరే అనుకుంటారు. మళ్ళీ మిక్సీ చేయాలండి. ఒక్కొక్కటి చక్కగా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇలా బరకగా చేసుకొని వేడి నెయ్యి లేకపోతే గాను నూనెలో వేసుకొని తింటే ఆడపిల్లలకి చాలా మంచిది, అలాగే అందరికీ మంచిది. ఇంట్లో నువ్వుల కారం గానుగ నూనె లేకపోతే నెయ్యి వేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం. ఇప్పుడు మా అమ్మాయికి పెడుతున్నాను, ఏమంటుందో చూద్దాం.